ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 14వ తేదీ నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో ఆంగ్ల భాష ప్రకారం ఎన్ అనే అక్షరం తమ పేరులో మొదటగా కలిగినటువంటి వారు ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనాం సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజు 18వ తేదీ శుక్రమౌఢ్య ప్రారంభం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే శుక్ర రాహువులు శుభులుగా ఉన్నారు, బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తని పాటిస్తూ ఉండాలి ఈ రాశిలో ఉన్న నక్షత్రదారులందరూ కూడా. అశ్విని నక్షత్ర జాతకులు వాహనాలని దిగే విషయంలో, మెట్లని ఎక్కేటప్పుడు దిగేటటువంటి సందర్భాల్లో తగు జాగ్రత్తలని పాటించని పక్షంలో శరీర ఆరోగ్య భంగం కలిగే అవకాశం కనిపిస్తోంది. భరణి నక్షత్ర జాతకులకి అయిన వారితో పేచీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కొద్ది మాట్లాడేటటువంటి సందర్భంలో సంయమనాన్ని పాటించి మాట్లాడడం శ్రేయస్కరం. కృత్తికా నక్షత్ర జాతకులకి సంతాన విషయంలో చిన్న భేదాభిప్రాయాలు పొడచూపే అవకాశం ఉంది కాబట్టి మీకు మీరే సర్దుకుపోయినట్టయితే ఇబ్బంది తొలగుతుందని గ్రహించుకోండి. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఈ నెల 9వ తేదీ నుండి మహాలయపక్షం ప్రారంభమైంది కాబట్టి తమ పితృదేవతల్ని తెలుసుకుని రక్తమాంసాలని, జ్ఞానాన్ని, 4 రూపాయలు సంపాదించుకోగలిగిన బుద్ధిని, ఆలోచనని ఇచ్చినటువంటి పితృదేవతల్ని తెలుసుకుని కనీసం 10 మందికి భోజనం పెట్టడం ఉత్తమం, ఒక్క రోజునైనా సరే. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్ర, శని, కేతువులు శుభులుగా ఉన్న, కుజుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. ఆలోచించుకుని పరిష్కరించుకోవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. కృత్తికా నక్షత్ర జాతకులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో చిన్న పేచీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఒక క్షణం ఆలోచించుకుని వారే తగ్గిపోవడం ఎంతైనా మంచిది. రోహిణీ నక్షత్ర జాతకులు కొనే, అమ్మే అంటే క్రయ విక్రయ విషయాల్లో తగు జాగ్రత్తల్ని పాటించకపోయినట్టయితే పరిస్థితి జారిపోయే ప్రమాదం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులు ఆస్తికి సంబంధించినటువంటి పేచీలు తొలగిపోయాయి కదా అని అనుకోకూడదు. కొత్తదైనటువంటి పేచీ ఏమైనా వస్తుందేమో అని అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చెయ్యాలి. పితృదేవతల్ని తలుచుకుని ఎవరైనా తీర్థయాత్రలకి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో నమ్మకమైన వ్యక్తులైతే వారికి తీర్థయాత్ర వ్యయాన్ని భరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపాటు నిర్ణయాల్ని అస్సలు చేయకూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శుక్రులు శుభులుగా ఉన్నారు, రవి కుజులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉండే నక్షత్రదారులందరికీ కూడా మానసికంగా ఊగిసలాట కనిపిస్తూ ఉంటుంది. ఈ వారం నిండుగా ఈ పని చేద్దామా వద్దా అనే ఊహతోనే సాగుతుంది ఈ వారం. మృగశిర నక్షత్ర జాతకులకి అనారోగ్యం ఉందా, అనారోగ్యం తొలగిందా, అనారోగ్యం కలుగుతుందా అనే భయంతోనే ఈ వారం అంతా గడుస్తుంది. అనారోగ్యం ఉండదు కానీ అనారోగ్య భయం మాత్రం వారికి ఈ వారం అంతా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి విదేశాలకి వెడతామా వెళ్ళమా, అసలు ప్రయాణం ఉంటుందా ఉండదా అనే మానసికమైన డోలాయమాన స్థితితోనే ఈ వారం అంతా గడుస్తుంది. పునరుసు నక్షత్ర జాతకులకి ఇక్కడే ఉండిపోవాలా లేదా స్వస్థలంలో జీవించాలా, అక్కడ మంచిదా ఇక్కడ మంచిదా అనే కొత్తదైనటువంటి ఊహ అటు ఇటు మానసికంగా అలలాడిస్తూ ఉంటుంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. పితృదేవతలను తలుచుకుని వస్త్రాలని సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరిపే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, శుక్ర, రాహువులు అనుకూలుగా ఉన్నారు, బుధ, గురువులు అర్ధశుభులుగా ఉన్నారు.
ఈ కారణంగా కార్యక్రమాలన్నీ సక్రమంగా సాగుతాయి. ఏ విధమైన అనుమానము లేకుండా సుఖంగా విజయవంతంగా ఈ వారాన్ని గడపగలుగుతారు ఈ రాశివారు. పునర్వసు నక్షత్ర జాతకులకి అనుకున్న చోటికి బదిలీ అవడమే కాకుండా బదిలీ తప్పక అమలు జరగాలనేటటువంటి ఆలోచన కూడా వచ్చి వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళిపోగలుగుతారు. పుష్యమే నక్షత్ర జాతకులకి తమ సంతానం ఇంటికి వచ్చిందనే ఆలోచనతో పాటు వారికి సంబంధించినటువంటి విజయవార్తల్ని వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఎప్పటి నుండో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారమై సుఖం తమ సొంతదవుతుంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది ఈ వారం. ముఖ్యంగా పితృదేవతలను తెలుసుకుని అవసరమైనటువంటి వారు అని అనిపించిన వారికి పుస్తక దానం చేయడం శ్రేయస్కరం. ఈ రాశి వారు ఈ వారం ప్రధానంగా దైవ ధ్యానాన్ని విడవకుండా చేయాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధ శుక్ర శనులు శుభులుగా ఉన్నారు. రవి కుజులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా అవుతాయి. తాము తీసుకున్నటువంటి ప్రణాళిక అమలైనందుకు తగిన ఆనందం కూడా వీరికి సొంతం అవుతుంది. మఖా నక్షత్ర జాతకులకి మిత్రులు, బంధువులు, ఇతర శ్రేయస్కాంక్షులందరూ కూడా సహాయపడి ఆర్థికమైనటువంటి వసతుల్ని బాగా పెంపొందిస్తారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి తమ పదవి తమకి సొంతం కావడమే కాకుండా ఇంట్లో శుభవార్తలకి సంబంధించిన విశేషాలు కూడా చోటు చేసుకుంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రావలసిన రుణాలన్నీ కూడా తమంత తాముగా ప్రయత్నం చేయకుండానే వసూలు అవడంతో పాటు ఏదైనా కొత్తదైన ఆలోచన కొందామనే ఊహ కూడా మనసులో మెదలచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. పితృదేవతలను దర్చుకుని ముఖ్యులైనటువంటి వారికి వెండితో చేయబడిన దైవ ప్రతిమని బహూకరించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వాద వివాదాలకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురు శుక్రులు శుభులుగా ఉన్నారు. కుజుడు రాహు కేతు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా తెలిసి అవగాహన లేనటువంటి ఆ కార్యక్రమంలో అడుగు వేయాల్సిన అవసరం వస్తుంది. బాగా ఆలోచించుకుని మాత్రమే దాంట్లోకి దిగడం శ్రేయస్కరం. లేని పక్షంలో ఇబ్బంది పాలవుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తామిప్పటి వరకు చేస్తున్నటువంటి వ్యాపారం కాకుండా ఏమాత్రపు అవగాహన లేని మరో వ్యాపారంలోనికి దిగాలనే ఆలోచనకి వచ్చి మెల్లగా చేయి కాల్చుకుని వెనక్కి వస్తారు. హస్త నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వైద్యం లేదా ఇతరమైనటువంటి రంగాల్లో అనవసరంగా కొందరి మాటల్ని విని ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటారు. చిత్తా నక్షత్ర జాతకులు తమకి కానటువంటి వాదనలో తల దూర్చి న్యాయస్థానానికి వెళ్ళవలసిన పరిస్థితికి రావచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తతో వివాదానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి ఈ వారం. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం రోజుల పాటు ఆర్థికమైనటువంటి నిర్ణయాన్ని దేన్ని తీసుకోకపోవడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కేతువు శుభుడుగా ఉన్నాడు. రవి బుధ శుక్రులు అర్ధశుభులుగా ఉన్నారు. కాబట్టి పనులన్నీ జరుగుతున్నట్లుగా ఉంటుంది, కానీ ఇది జరగదు. మానసికంగా ఒక నిర్ణయాన్ని చేసుకుంటాం, దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. అట్లాంటి స్థితి కనిపిస్తోంది ఈ రాశిలో ఉన్న ఈ నక్షత్ర జాతకులందరికీ కూడా ఈ వారం. చిత్తా నక్షత్ర జాతకులకి ఏమాత్రపు అవగాహన లేనిటువంటి ఆ సంస్థలో చేరడమే కాకుండా అనుకూలంగా చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ప్రతికూలంగానే తమ కార్యక్రమాన్ని నడిపిస్తారు. స్వాతి నక్షత్ర జాతకులు ఈ వారంతో ఈ పని అయిపోతుంది అని అనిపించి అది కాక దాని మీద తీవ్రమైనటువంటి విసుగుతో ఆ పనిని విరమించుకుంటారు. విశాఖ నక్షత్ర జాతకులు ఎంతో మెత్తగా మాట్లాడాలి అని అనుకుని రంగంలోనికి దిగి తీవ్రమైన కటువుగా మాట్లాడుకుని ఈ వ్యవహారాన్ని చెడగొట్టుకుంటారు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పితృదేవతలను తలుచుకుని అవకాశం ఉన్నంతో ఆవుకి ఓ నెల గ్రాసాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ప్రధానంగా ఈ రాశివారు దూకుడుతనాన్ని ఈ వారం రోజుల పాటు తగ్గించుకోవాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రవి బుధ గురు రాహులు శుభులుగా ఉన్నారు. శుక్రుడు మాత్రమే అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా నిర్ణయం అనుకూలంగా సాగుతుంది, కానీ అమలు మాత్రం 2-3 నెలల తరువాత మాత్రమే సాగే అవకాశం
కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కానీ కొంతకాలం తరువాత మాత్రమే అమలుకి నోచుకునే అవకాశం కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి తమ ఆలోచన ఫలిస్తుంది. నిశ్చయంగా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ ఏదో ఒకటి నిశ్చయం అవుతుంది. అయితే వెంటనే మాత్రం అమలుకి రాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి నిర్ణయం ఊహ సరైనదే అనే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. కానీ అమలుకి మాత్రం 2-3 నెలల సమయం పడుతుంది. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పితృదేవతలను తలుచుకుని ఓ నెలకి సరిపడా ఆవునేతిని సమీప దేవాలయంలో ఇయ్యడం ఉత్తమం. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం అన్ని విషయాల పట్ల ఉదాసీన వైఖరితోనే ఉండాలి. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, శుక్ర, శనులు శుభులుగా ఉన్నారు. గురువు అర్ధశుభుడుగా ఉన్నాడు. కాబట్టి ఏవైనా సరే పనిని సాధించుకోవాలనే తపనతో, ధైర్యంతో, సాహసంతో ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరూ కూడా. మూలా నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి పనికి అది అధిక వ్యయమే అని అనిపించినా కూడా ముఖ్యంగా కార్యరంగంలోనికి దూకి ఆ పనిని సాధించుకోగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తాము చిన్న పొరపాటుని చేసినప్పటికీ కూడా అది పొరపాటు కాదని వాదిస్తూనే ఉండి మొత్తానికి ఆ పనిని సాధించుకోగలుగుతారు, విజేతలవుతారు కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు రక్త సంబంధికులతో అనవసరమైన వాగ్వివాదానికి దిగి కొద్ది ఇబ్బంది పడతారు. అయినప్పటికీ తమదే నిజం, న్యాయం అని వ్యవహరిస్తూ మాట్లాడతారు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయాలి. అవకాశం ఉన్నంతలో పితృదేవతల్ని తెలుసుకుని దేవాలయంలో మరమ్మతులు ఏవైనా ఉన్నట్టయితే యథాశక్తి చేపట్టాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధర్మాన్ని విడనాడకుండా ప్రవర్తించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ, గురు, రాహు, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా చక్కనైనటువంటి ఆలోచనకి, నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తారు ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరూ కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎప్పటి నుండో వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి వాహనాన్ని తప్పక కొనుక్కోవాలనుకుంటారు, కొనుక్కుంటారు. శ్రవణ నక్షత్ర జాతకులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటారు. దానికి సంబంధించిన ప్రణాళికని గట్టిగా చేసుకుని అమలుకి కూడా వెంటనే ప్రయత్నాలని పూర్తి చేస్తారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమ ఆలోచన మంచిదా కాదా అనేటటువంటి ఊహలో ఉన్నటువంటి వారు తమ ఆలోచన ఏ విధంగా మంచిదో ఆ విధమైన నిర్ణయాన్ని బహిరంగంగా వ్యక్తీకరించుకోగలిగినటువంటి పత్రాలతో సిద్ధమవుతారు. అది మంచిదే. లలిత అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. తమ పితృదేవతల్ని తలుచుకుని ఈ వారం ఈ రాశివారు దేవాలయానికి సున్నాన్ని వేయించడం కానీ, రంగులు వేయించడం కానీ యథాశక్తి చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఓ ప్రణాళికని నియమబద్ధంగా అమలు చేద్దాం అనుకోవాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు పూర్తి అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఏ పనులు ప్రారంభించినప్పటికీ కూడా ప్రత్యర్థుల నుంచి విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మానసికమైనటువంటి ధైర్యంతో ఈ రాశిలో ఉన్న నక్షత్రదారులందరూ కూడా వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ప్రత్యర్థుల నుంచి వచ్చేటటువంటి ఆటంకాలు, విఘ్నాలు కారణంగా ఏ పని ముందుకు సాగేటటువంటి అవకాశం ఉండదు. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సొమ్ము కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులకి కుటుంబంలోనే అనైకమత్యం ఉన్నటువంటి కారణంగా ఎప్పటికప్పుడు బంధువుల చేతిలో ఓడిపోతూ ఉండడమే వారికి ఈ వారం అంతా సాగుతుంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఏ విధమైన నిర్ణయము చేసుకోలేనటువంటి కారణంగా భార్యాభర్తల మధ్య చిన్నదైనటువంటి విరోధం, పొరపక్షం కనిపించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని ఈ వారం చేయాలి. పితృదేవతల్ని తలుచుకుని ఒకరోజు ఇంట్లో భజన కాలక్షేపాన్ని చేయించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మోయలేనన్ని కార్యక్రమాలని భుజాన వేసుకుని ఏదీ చేయలేకపోవడం అనేది ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చేస్తే కేతువు శుభుడుగా ఉన్నాడు. బుధ, గురు, రాహు, శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా పనులన్నీ వాయిదా పడతాయి.
అయితే వాయిదా పడడంలో ఉండేటటువంటి కారణం తెలిసి కొత్తదైనటువంటి అనుభవాన్ని సంపాదించుకోగలుగుతారు ఈ నక్షత్ర జాతకులందరూ కూడా. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని వాయిదా వేసుకోవలసి వస్తుంది. అలా వేసుకోవడం మంచిదే. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అన్ని ఆస్తుల్ని అమ్మైనా సరే పెద్దదైనటువంటి ఆస్తి ఒక్కటి తెచ్చుకోవాలనే ఊహకొస్తారు. ఆ ఆలోచన చేసుకోవడం సరైనదే. రేవతి నక్షత్ర జాతకులు అధర్మానికి పోకుండా ధర్మ మార్గంగానే తమ కార్యాన్ని నిర్వర్తింప చేసుకోవాలని అనుకుంటారు. అదే సరైన పద్ధతి అని గ్రహించుకోగలగాలి. గణేశ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఈ వారం ఉత్తమం. తమ పితృదేవతల్ని తలుచుకుని హరికథ కానీ, నాట్యం కానీ, ఇంకా ప్రాచీనమైనటువంటి కళా విశేషాలని కానీ ప్రదర్శింప చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరులు చెప్పిన దాన్ని విని వారికి అనుగుణంగా ఏ పని చేపట్టవద్దు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి సూత్రాలలోని మరికొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. వ్యాధులు రావడానికి ఉండేటువంటి రకరకాల కారణాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వ్యాధులు తగ్గించుకోవడానికి మన శరీరంలో ఉండేటువంటి శక్తిని మనం అలా వాడుతూ ఉన్నప్పుడు కొంతకాలం, అంటే కొంత వయస్సు దాటిన తర్వాత ఆ మందులు లేకుండా తగ్గించుకునేటువంటి శక్తి తగ్గి మందుల అవసరం పెరుగుతూ ఉంటుంది. అయితే శరీరం ఇంకొంచెం కనుక మరీ హీనస్థితికి, అంటే ఆ మాత్రం శక్తి కూడా తగ్గిపోయినట్టయితే కనుక మందులు వేసుకున్నా కూడా తగ్గని స్థితి వస్తూ ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే మందులు అవసరం లేకుండా ఎక్కువ కాలం పాటు మనం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉండాలి. అలా పాటిస్తూ ఉన్నట్టయితే కనుక మందుల అవసరం ఎక్కువ లేకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఏంటంటే వ్యాధులు రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏవైతే మనం తెలుసుకుంటాం కనుక ఆ తెలిసినటువంటి కారణాలన్నింటికి దూరంగా ఉన్నట్టయితే మన లోపల ఉండేటువంటి రిజర్వ్, అంటే మన లోపల ఉండేటువంటి ఆ రోగ నిరోధక శక్తి మనకి నిలవ ఉంటుంది. అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్లోంచి తీసేసినట్టుగానే మన రోగ నిరోధక శక్తిని కనుక తగ్గించేసుకుంటూ పోయామనుకోండి, ఆ రిజర్వ్ తగ్గిపోయినప్పుడు మనకి ఆరోగ్యం తొందరగా దెబ్బతినడానికి, అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే వ్యాధి రావడానికి ఉండేటువంటి కారణాలను దూరంగా ఉంచడమే మెయిన్, అంటే మనకి ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యమైనటువంటి సూత్రం. ఆ తర్వాత ఒకవేళ కనుక అనారోగ్యాలు వచ్చినట్టయితే తొందరగా వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా ఏంటంటే వ్యాధి లక్షణాలు కానీ, అంటే వ్యాధి వచ్చినందువల్ల శరీరంలో వచ్చేటువంటి మార్పులు కానీ ఎక్కువ కాలం కనుక అలా ఉండిపోయినట్టయితే మనం ఔషధం వేసినా కూడా అది తగ్గడానికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. అందుకని వ్యాధికి సంబంధించినటువంటి ఏ లక్షణమైనా సరే కొంచెం కనిపించిన వెంటనే దానికి వైద్యం చేస్తూ ఉండాలి. అదే అలా జరగనప్పుడు ఏమవుతుందంటే దానికి బాగా మన శరీరం లోపల ఆ వ్యాధి అనేటువంటిది మన శరీరంలో ఒక భాగంగా మారిపోతుంది. అంటే మన లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఆ మార్పులతోటి కలిసిపోయి ఉండిపోతాయి. అలాంటప్పుడు ఔషధం వేసినా సరే తొందరగా పనిచేయదు. అందుకని ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే ఒక వ్యాధి ఏదైనా కనుక 1 సంవత్సర కాలం పాటు మనకు ఉండిపోయినట్టయితే దాన్ని తగ్గించడం కష్టమైపోతుంది, కష్టసాధ్యం అని చెప్తాం. చాలామందిలో ఉండేది ఏంటంటే ఏదో ఒక పెద్ద అనారోగ్యం ఉన్నా సరే ఒక చిన్న మూలిక, ఒక చిన్న మాత్ర వేసుకుంటే అది అలా ఒక మ్యాజిక్ లాగా పోవాలి అనుకుంటూ ఉంటారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనకి మామూలుగా తొందరగా వైద్యం చేసినప్పుడు చాలా తొందరగా తేలిక ఔషధాలతో తగ్గుతుంది. తొందరగా ఔషధం తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక వ్యాధి వచ్చిన తొందరగా కనుక ఔషధం తీసుకున్నట్టయితే తొందరగా తగ్గుతుంది, కానీ కాలం గడిచినంత కొద్దీ కూడా కష్టసాధ్యం అయిపోతుంది. అలాగే శరీరంలో ఇంకా కొన్ని మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఒక వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి లోపల ఉండేటువంటి అవయవాలన్నింటిలోనూ ఆ వ్యాధికి సంబంధించినటువంటి మార్పులు వచ్చేసినప్పుడు చిన్న మూలికలతోటి, చిన్న చిట్కాలతోటి వ్యాధులు తగ్గించుకోవడం కష్టం అవుతుంది. తేలికగా తగ్గేటువంటి వ్యాధులన్నింటికీ కూడా చిన్న మూలికలు, చిట్కాలు సరిపోతాయి, కానీ ఆ వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత ఔషధాల అవసరం పెరుగుతుంది. అలాగే వ్యాధి తగ్గడానికి ఔషధంతో పాటు ఆహారము, విహారం కూడా చాలా అవసరం. మనం ఏదో ఒక చిన్న మందు వేసేసుకుని నేను తినే ఆహారం ఇలాగే తింటాను అనో, లేకపోతే నేను ఇలాగే ఉంటాను అని అనుకున్నట్టయితే కనుక రోగాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అంశం. అందుకని వ్యాధులు తగ్గించుకోవాలనుకుంటే తొందరగా వైద్యం చేసుకోవాలి. అలాగే తీసుకునేటువంటి ఔషధంతో పాటుగా ఆహారం విషయంలోను, విహారం విషయంలోనూ కూడా నియమాలు పాటించాలి. ఓం ఆంజనేయాయ నమః.
ఓం మహావీరాయ నమః. భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమదాభియాంతం. ఆ పైన చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేసి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి ఉపకరిస్తున్నారు. హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః సింహో యథా మందర కందరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. ఆ చంద్రుడు ఎలా ఉన్నాడంటే హంసో యథా రజత పంజరస్థః, వెండి పంజరంలో పెట్టినటువంటి హంస ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. సింహో యథా మందర కందరస్థః, మందర పర్వత గుహలో పడుకున్న సింహం ఎలా ఉంటుందో పైన ప్రకాశిస్తున్న చంద్రుడు అలా ఉన్నట్ట. వీరో యథా గర్విత కుంజరస్థః, ఒక మహావీరుడు ఏనుగు మీద ఎక్కి ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటాడో అలా ఉందిట ఆ చంద్రబింబం. వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. ఆకాశంలో ఉన్న చంద్రుడు అలా ఉన్నాడు. మీరు చూడండి, ఆ తెల్లటి మేఘాల గుంపుల మధ్యలో వెళ్ళిపోతున్నటువంటి చంద్రబింబం యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యం మధ్యలోంచి వెళ్ళిపోతున్నటువంటి ఏనుగులో ఉంటుంది. కాబట్టి అటువంటి చంద్రుణ్ణి స్వామి హనుమ చూస్తున్నారు. ఆ చంద్రుడు హనుమకి సీతాదర్శనంలో ఉపకారం చేస్తున్నాడు. వినిష్ట సీతాంబుతుషార పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలంకో రరాజచంద్రో భగవాన్ శశాంక. భగవాన్ శశాంక అంటారు. కుందేటి రూపం తనలో ఉన్నటువంటి వాడు భగవాన్ శశాంకుడైనటువంటి వాడు. వినిష్ట సీతాంబుతుషార పంకో, చంద్రుడు బాగా ప్రకాశించడం మొదలు పెడితే ఆయన చుట్టూ ఉన్న మంచు కొట్టబడుతుంది. ఆ మంచు కొట్టబడ్డవాడు వినిష్ట సీతాంబుతుషార పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక. సూర్యుని యొక్క కిరణములు ఆయన మీద పడి పరావర్తనం చెందిన కారణం చేత ఆయన చుట్టూ ఉన్నటువంటి మాలిన్యము తొలగబడినవాడు, లేదా గురుగ్రహము వంటి గ్రహముల యొక్క కాంతిని తగ్గించి ప్రకాశించగలిగినటువంటి వాడు. తాను స్వచ్ఛంగా కనపడుతూ మాంసనేత్రంతో చూడడానికి వీలుగా చల్లని కిరణములతో ప్రకాశిస్తూ సుధాధారలను కురిపిస్తున్నటువంటి వాడు అమృత కిరణుడు. కాబట్టి రరాజచంద్రో భగవాన్ శశాంక, అటువంటి చంద్రుడు ఆకాశంలో కనపడుతున్నాడు. అటువంటి చంద్రుడు శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్ర. ఎన్ని శ్లోకాలు చెప్తారో మహర్షి. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, సింహం యొక్క పరాక్రమం అలా ఉంటుంది, అందుకే మృగేంద్రుడని పేరు. అది నడిచి వెళ్ళిపోవడం మొదలు పెడితే అన్ని జంతువులు పక్కకి వెళ్ళిపోయి దాక్కుంటాయి. అన్నీ వెళ్ళిపోయి పారిపోయి దాక్కుంటున్నా సింహం మాత్రం నన్నెవరేం చేస్తారని వెళ్ళదు. ఒక 10 అడుగులు నడిచి ఆగుతుంది. అది ఇలా ఏదో చూస్తూ నడవదు. ఒక్కసారి ఆగి నడువంతా తిరిగేటట్టుగా వెనక్కి తిరిగి చూస్తుంది. మళ్ళీ ఇట్నుంచి వెనక్కి తిరిగి చూస్తుంది. సింహావలోకనం అంటారు. అలా సింహం వెనక్కి తిరిగి చూసిందంటే దాని కనుచూపు మేర ఏ జంతువు ఉండదు, అంత భయం. అలా అది ఎత్తైన ప్రదేశానికి ఎక్కి ఒక పెద్ద శిల చూసుకుని ఆ శిల మీద పడుకుని కాలు వేలాడేసి అక్కడి నుంచి చూస్తుంది దానికి ఆహారం ఎక్కడుందని. చూసి పరిగెత్తడం మొదలెడుతుంది. అది దేన్ని పట్టాలనుకుందో దాన్ని పట్టేస్తుందంతే. నిజానికి అక్కడ చంద్రుడు ఎలా ఉన్నాడో ఇక్కడ హనుమ అలా ఉన్నారు. పట్టేస్తారు రావణాసురుణ్ణి, వాడు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు సీతమ్మని. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. యుద్ధం వచ్చినప్పుడు ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు చంద్రుడు. ఏనుగు యుద్ధం వచ్చినప్పుడు తొండంతో యుద్ధం చేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది, కడుపుతో నొక్కేస్తుంది. హనుమ యుద్ధం చేసినా అలాగే ఉంటుంది, చంద్రుడు వెడుతున్నా అలాగే ఉంటుంది. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రోస్తథా ప్రకాశో విరరాజచంద్ర. రాజ్యం సంపాదించుకున్న రాజు ఎంత తేజోవంతంగా ఉంటాడో చంద్రబింబం అంత అందంగా ఉంది. అటువంటి చంద్రుడు సాచివ్యం చేస్తుంటే ఆయన లంకాపట్టణం అంతా సీతమ్మ తల్లి కోసం వెతుకుతున్నారు. దీక్షితాంజటిలాన్ ముండాన్ గోజినాంబరమాసస
దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధంస్తథా. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు కనబడుతున్నారు. దీక్షితాన్, కొంతమంది యజ్ఞం చేయడానికి దీక్ష వహించారు. దీక్ష అన్నమాట యజ్ఞములకు అన్వయం అవుతుంది ప్రధానంగా వేదంలో. వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళు యజ్ఞం చేస్తారు. దేనికి చేస్తున్నారు? జటిలాన్, కొంతమంది జడలు కట్టుకున్నారు పెంచి. ముండాన్, కొంతమంది జుత్తంతా తీసేశారు, ముండనం చేసుకున్నారు. గోజినాంబరవాస సహా, ఎద్దు చర్మాలు కట్టుకున్నారు. దర్భముష్టి ప్రహరణ, దర్భల కట్టలు చేత్తో పట్టుకుని మంత్రాలని ఉచ్చాటనం చేస్తున్నారు. వాళ్ళు ఉగ్రభూతాల్ని ప్రయోగిస్తారు. ఆ దర్భలో మంత్రాన్ని ఆవేశింపచేసి ఆ దర్భని ఎత్తి చూపించి విసిరితే అదే ఉగ్రభూతమై కృత్యలై వెంటపడి అవతల వాళ్ళని పాడు చేస్తాయి. అటువంటి ఉగ్ర పూజలు చెయ్యగలిగినటువంటి వాళ్ళు, ఇతరుల్ని పాడు చేసేటటువంటి కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు లోకం చల్లగా ఉండి వర్షం పడడానికి చేయాలి. రాక్షసులు చేసేవి అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాం బరవాస దర్భముష్టి ప్రహరణ అగ్నికుండ ఆయుధాంస్తథా. అగ్నికుండాల్ని చేత్తో పట్టుకుని వాళ్ళు పూజ చేస్తున్నారు. వాళ్ళు శత్రువుని చంపవలసి వస్తే అగ్నికుండాన్నే ప్రయోగించేస్తారు. అగ్నికుండమే వెళ్ళి చంపేస్తుంది. అటువంటి ఉగ్ర పూజలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ లంకాపట్టణంలో కనబడ్డారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళకి వేరే పూజలు ఉండవు. వాళ్ళకి లంకాపట్టణానికే పూజ, లేదా లంకాపట్టణంలో పూజ. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే భేరీ మృదంగాభిరుతం, భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. శంఖఘోష నినాదితం, జయం కోసం శంఖం మోగిస్తున్నారు. శంఖం ఎక్కడ మోగిస్తే అక్కడ జయం కలుగుతుంది. కాబట్టి శంఖఘోష నినాదితం నిత్యార్చితం, ప్రతిరోజు పూజ చేస్తారు. పర్వహుతం, పర్వదినాలు వస్తే, పౌర్ణమి అటువంటి రోజులు వస్తే విశేషమైనటువంటి పూజలు చేస్తారు. పూజితం రాక్షసై సదా, రాక్షసులు పూజ చేస్తూ ఉంటారు. కానీ రాక్షస పూజలో ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు బాగుండడం, వాళ్ళకి ఎవడు శత్రువు అనుకుంటున్నారో వాడు పాడైపోవడం. సాత్వికమైన పూజ లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలన్న పూజ రామచంద్రమూర్తిది. మేమెవడి దగ్గరైనా ఏమైనా ఎత్తుకొస్తాం, వాడు మా మీద తిరగబడితే చంపేయడానికి ఈ పూజ పనికి రావాలన్న పూజ రాక్షస పూజ. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీం దదర్శ వివిధాన్ గుల్మాం తస్య రక్షప్పతే గృహే. అక్కడ ఉండేటటువంటి రాక్షసులు శూలాలు, ముద్గరాలు, కత్తులు, డోళ్ళు, డాళ్ళు, రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ పట్టుకుని విచ్చుకత్తులతో తిరుగుతున్నారు. ఎందుకని అంటే సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్భిరభిద్వశ్చ రాక్షసైరుగ్రదన్విభిః. అసలే సీతాపహరణం చేశాడు. రామచంద్రమూర్తి అంటే భయం. ఎక్కడొచ్చేస్తాడో రాముడన్న భయం చేత విచ్చుకత్తులు పట్టుకున్నటువంటి ఎందరో రాక్షసుల్ని నియోగించాడు. వీళ్ళందరూ రకరకాల ఆయుధాలు పట్టుకుని ఆ లంకాపట్టణం అంతా తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నటువంటి రాక్షసులందరినీ చూశారు. ప్రసాదమాలా వితతాం స్తంభై కంచనరాజతై శాతకుంభమయైర్దివ్యై గంధర్వ నగరోపమాం. అనేకమైనటువంటి భవంతుల యొక్క మాలలు చూశారు. బంగారముతో నిర్మాణం చేశారు, బంగారంతో స్తంభాలు కట్టారు, ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ తాపడం చేశారు. స్ఫటికంతో నేల తయారు చేశారు. అక్కడ లేని ఐశ్వర్యం లేదు. అంజలు పెట్టుకున్నటువంటి ఆడవాళ్ళు, వీణలు వాయిస్తున్నటువంటి ఆడవాళ్ళు, భర్తలతో రమిస్తున్నటువంటి ఆడవాళ్ళు, విచ్చుకత్తులు పెట్టుకు తిరుగుతున్నటువంటి రాక్షసులు, పతివ్రతలైనటువంటి ఆడవాళ్ళు, భర్తల్ని లొంగదీసుకోవాలని ప్రయత్నించేటటువంటి ఆడవాళ్ళు, భర్తలతో రమిస్తున్నటువంటి ఆడవాళ్ళు, రతిసుఖాన్ని అనుభవిస్తున్నటువంటి స్త్రీలు, ఇంతమందిని చూస్తూనే ఉన్నారు. చూస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, వెతుకుతున్నారు మహానుభావుడు. అలా వెతుకుతూ వెళ్ళిపోతున్నారు. ఈవిడ సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదు అంటున్నారు, వెడుతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చూశారు. పరస్పరం ఛదికమాక్షిపంతి భుజాస్య పీనామధివిక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి మత్త ప్రలాపామధివిక్షిపంతి. ఆయన ఒకడి భుజం మీద ఒకడు చెయ్యేసుకుని నువ్వెంతటి వాడివిరా అంటే నువ్వెంతటి వాడివిరా, నా బలం చూసావా అంటే నా బలం చూసావా అని అహంకారంతో మాట్లాడి తప్ప తాగి తిరుగుతున్నటువంటి రాక్షసుల్ని చూశారు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి ధుడాని చాపాని చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి. అంత్యానుప్రాస శ్లోకాల్లో సౌందర్యం. అక్కడ ఉన్న రాక్షసులు అని చెప్పరు. ఎంత అందంగా మాట్లాడతారంటే మహర్షి వాళ్ళ బుద్ధి మంచిది కాదని చెప్పడానికి ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి
ఉత్తరీయం తీసి తమ వక్షస్థలం చూపించి, చూడరా నా వక్షస్థలం, నా గుండె చూడరా ఎంతుందో, ఎంత బలిషున్నానో చూడంటున్నట్టు ఒకడు. కాంతాణి గాత్ర శుచ విక్షిపంతి, ఆడదలా వెళ్ళిపోతుంటే దానికి తన శరీరాన్ని తగల్చకుండా ఉండలేడు. ఓసారి ఆమెకి తన శరీరం తగలాలి, దానివల్ల కొంత సంతోషం ఆయనకి. అంటే లోపల రాక్షసత్వం ఎంత ఉంటుందో చూడండి. కాంతాణి గాత్ర శుచ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి, చేతిలో దృఢమైనటువంటి ధనస్సులు పట్టుకున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి, వాళ్ళు రకరకాల రూపాలు మార్చగలరు. అటువంటి రాక్షసులందరూ అక్కడ తిరుగుతున్నారు. తిరుగుతుండగా అగరుధూపం వేశారు, చందనపు నీళ్లు తీసుకొచ్చి చిలికారు. ఇంతమంది రాక్షసుల గృహాలు, విభీషణుడి గృహం చూశారు, ఇంద్రజిత్ గృహం చూశారు, శివుడి గృహం చూశారు, సారణుడి గృహం చూశారు, విద్యుజిహ్వుడు, విద్యున్మాలి, సుఖనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంష్టస్య రోమసస్య సరక్షస అని ఎన్ని పేర్లు చెప్తారో మహర్షి. శఠుడు, వికటుడు, శుకనాశుడు, ఇటువంటి వాళ్ళందరి ఇళ్ళు దూకుతూ దూకుతూ ఒక ఇంటి మించి ఒక ఇంటి మీద, ఒక ఇంటి మించి ఒక ఇంటి మీద, ఒక ఇంటి మించి ఒక ఇంటి మీదకి దూకుతూ ఇళ్ళన్నీ చూస్తూనే ఉన్నారు. ఇన్ని ఇళ్ళు చూశారు, ఎక్కడా కనపడలేదు. తల్లి గురించి అన్వేషిస్తూ ఆఖరణ రావణాంతపురం దగ్గరికి వచ్చారు. ఉత్తమం రాక్షసావాసం అససాధాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. ఆ లక్ష్మీ నివాసంలా ఉన్నటువంటి రావణాంతపురం దగ్గరికి వచ్చారు. రావణాంతపురానికి ముందరి భాగం అంతా కూడా చందనపు జలాలతో కళాపి చల్లారు, అగరుధూపాలు వేశారు. మంద్రంలోనూ మధ్యమ స్థాయిలో, తారస్థాయిలో వీణానాదం వినపడుతోంది. కొన్ని లక్షల మంది యోధులు అంతఃపురం ముందు మొహరించి ఉన్నారు. ఎందరో లోపల ఆయనని కాపలా కాస్తున్నారు. లోపల ఉండేటటువంటి కక్షలలో పడుకుని ఉంటాడు. ఆ లోపలికి వెడుతూ చూశారు, అక్కడ పుష్పక విమానం కనపడింది. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతుల్య విశేష దర్శనం. ఆ పుష్పక విమానం ఎక్కడిది అంటే, నేను మీతో మనవి చేసి ఉన్నాను, అది తపస్సమాధాన పరాక్రమార్జితం. కుబేరుడు తపస్సు చేసి సంపాదించాడు. కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి రావణాసురుడు తెచ్చుకున్నాడు. దానికి ఒక గొప్ప లక్షణం ఉంది, మనస్సమాధాన విచారచారిణం. ఆ పుష్పక విమానంలోకి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ప్రత్యేకంగా చోదకుడికి చెప్పక్కర్లేదు ఫలానా చోటికి తీసుకెళ్ళమని. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మంగళప్రదంగా లేని వాళ్ళని తీసుకెళ్ళదు, విధవెక్కిడితే ఎగరదు పుష్పక విమానం. అందుకే రామచంద్రమూర్తి మరణించాడని అబద్ధం చెప్పి సీతమ్మని తీసుకెళ్ళి చూపించారు బ్రహ్మాస్త్రంతో కట్టుబడినప్పుడు. ఆవిడ ఏడుస్తుంటే సరమ చెప్పింది, పచ్చి అబద్ధమమ్మా, నిజంగా రాముడు మరణించి ఉంటే పుష్పక విమానం నెక్కించుకోదు, మంగళప్రదమైన వాళ్ళనే మోస్తుందని. ఆ పుష్పకానికి ఓ లక్షణం ఉంటుంది, అందులో కూర్చుని సంకల్పం చేస్తే చాలు, ఎక్కడికి వెళ్ళాలని సంకల్పం చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది పుష్పక విమానం. మనస్సమాధాన విచారచారిణం తతస్తతుల్య విశేష దర్శనం. ఇక్కడ ఉన్నది అని చెప్పడానికి ఉండదు, అంత అందమైంది పక్కన ఉంటుంది. విమానంలో ఎక్కడ చూసినా అంత అందంగా ఉంటుంది. అక్కడ ఒక తివాచీ వేశారు. ఆ తివాచీ ఒక్కటి ఎంత అందంగా ఉందంటే, మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాకృతా వృక్షవితాన పూర్ణా వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం. ఈ భూమండలం మీద అంతటినీ తివాచీ మీద చెక్కారు. భూమండలం మీద ఉన్న పర్వతాలన్నీ చెక్కారు, పర్వతాల మీద ఉన్న చెట్లన్నీ చెక్కారు, చెట్లకున్న పువ్వులన్నీ చెక్కారు, పువ్వులకున్న కేసరాలు చెక్కారు. అంటే ఎంత గొప్ప చిత్రకారుడు చెక్కిన తివాచీయో చూడండి. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, ఆ లోపల ఉన్నటువంటి గదులు అవి ఎంత అందంగా ఉంటాయంటే, గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని కపిర్దర్శ స్వబలార్జితాని. అక్కడ ఆ ఇళ్ళు ఒక్క దోషం అంటే ఒక్క దోషం ఆ ఇంట్లో చెప్పడానికి ఉండదు. 4 దిక్కుల యందు ద్వారములు, ఇంట్లో ఉన్నవాడు ఎలా ఉండాలో అలా ఉండే ఇళ్ళు లంకాపట్టణంలో ఉన్నాయి. అది కాకుండా పుష్పక విమానంలో ఉండేటటువంటి గదులు అంత అందంగా ఉంటాయి. దేవతల పూజలు జరుగుతూ దేవతలు కూడా తెల్లబోయేటంత అందంగా నిర్మాణం చేయబడి ఉంటుంది. సమస్త దోషై పరివర్జితాని. అసలు లంకాపట్టణం గొప్పతనం ఎక్కడుందో తెలుసా? ఒక కిటికీ వంక ఇలా చూస్తే ఇక మీరు కన్ను తిప్పలేరు. మహర్షి అన్నారు, సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం.
యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అన్నారు. బంగారంతో కిటికీ చేసి వైఢూర్యాలతో దానికి పరదా పెట్టారు. గాలి వేస్తే ఆ పక్షులు ఎగురుతున్నట్టుగా కనపడినప్పుడు అది కదిలితే ఎలా ఉంటుందంటే మేఘంలో మెరుపు మెరిసినట్టు, మేఘం కింద తెల్లటి పక్షుల బారు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఆ కిటికీ. అటువంటి దాన్ని చూడాలి అంటే సామాన్యుడైతే ఇలా చూస్తే ఇంకది చూస్తూ ఉండిపోతాడు. హనుమ మాత్రం ఆ దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే అది సీతమ్మ కాదు, ఆయనకు అనవసరం. అది మహాత్ముడైనటువంటి హనుమ యొక్క లక్షణం. గృహాణి నానా వసురాజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని. సమస్త ఐశ్వర్యమునకు సంపదలకు ఆలవాలమైనటువంటి ఇళ్ళు. ఆ పుష్పక విమానంలోనే లక్ష్మీదేవి ఉంది. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. రెండు చేతులలో పద్మాలు పట్టుకున్నటువంటి లక్ష్మీదేవి. రెండు పక్కల రెండు దిగ్గజములు పద్మ కింజిల్కములను సువర్ణ భాండములతో తెచ్చి ఆవిడికి అభిషేకం చేస్తున్నాయి. అంత అందమైనటువంటి గజలక్ష్మీ స్వరూపం అక్కడ ఉంది. ఆవిడికి నమస్కారం చేస్తాడు రావణాసురుడు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి గృహిణి లక్ష్మీ స్వరూపమే. గృహలక్ష్మి గృహే గృహే. కానీ ఎక్కడ ఏ ఆడది కనబడినా ఎత్తుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు వచ్చిన పూజ. అదే రామచంద్రమూర్తి అయితే ప్రతి ఇల్లాలి యందు లక్ష్మీ స్వరూపాన్ని చూస్తారు. అది ధర్మం. కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపం అక్కడ కనపడింది. అసలు అటువంటి దర్శనం చాలు. శంకరాచార్యులు వారు కనకధార చేస్తూ అంటారు, దిగ్గస్తిభిక్ కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ పద్మకింజిల్కముల చేత అభిషేకింపబడుతున్నటువంటి ఏనుగులు రెండు పక్కలా ఉన్నటువంటి లక్ష్మీదేవిని ప్రతిరోజు ఒక్కసారి దర్శనం చేసి నమస్కరిస్తే చాలు, లక్ష్మి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. అటువంటి లక్ష్మీదేవి యొక్క మూర్తి ఆ పుష్పక విమానంలో ఉంది. అటువంటి పుష్పక విమానం లోపలికి మెల్లగా హనుమ ప్రవేశించి వెళ్ళారు. అక్కడ స్తంభాలకి కట్టబడి కాగడాలు వెలుగుతున్నాయి. ఆ కాగడాలలోని దీపాలు ఎలా వెలుగుతున్నాయంటేట ప్రజ్ఞాయితమివాపస్య ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ అన్నారు మహర్షి. జూదం ఆడుకునేటటువంటి వాడు తాను ఓడిపోతాడు. తాను తెచ్చుకున్న డబ్బంతా ఆడుకుంటున్న వాళ్ళు తీసేసుకుంటారు. ఇక తాను ఇంటికి వెళ్ళిపోవాలి. అయినా కూడా డబ్బు పోయిందిరా ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళడం మానేసి వ్యసనం ఎంత బలమైందంటే వీడు పక్కవాడు ఆడుతున్నటువంటి ముక్కల్లోకి అలా చూస్తూ ఉంటాడు. ధూర్తుడు వ్యసనపరుడైన వాడు జూదంలో ఓడిపోయి కూడా పక్కవాడి ముక్కల్లోకి ఎలా చూస్తూ ఉంటాడో ఆ దీపాలు అలా చూస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితిని బట్టి దీపానికి అలా చెప్పారు. కాదుట, తెల్లవారి లేస్తే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని చూడ్డానికి వీల్లేదు, వాడు నిద్రపోతున్నాడని ఎంతమంది ఆడాళ్ళు ఇక్కడ పడుకున్నారన్నట్టుగా చూస్తున్నాయిట ఆ దీపాలు. అంటే రావణుడి యొక్క మనస్థితిని చెప్తున్నారు. ఎందరో ఆడవాళ్ళు అక్కడ పడుకుని నిద్రపోతున్నారు. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా ఘ్రితా హిసా మాలా వఘ్రితా సూత్రే శుశుభే మత్త షట్పద అన్నారు మహర్షి. ఒకళ్ళ భుజంతో కలిసిపోయి ఆడవాళ్లతో కూడుకున్న ఆ భుజముల మాల కట్టారా అన్నట్టుగా ఉన్నారట. ఇంతమంది పడుకుని ఉంటే చిత్రం ఏమిటంటే వాళ్ళతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ చేతుల వంక కాళ్ళ వంక చూస్తే ఇది వీళ్ళదే అని చెప్పడం కుదరదు. అలా పడుకుని ఉన్నారు. ఎవరి ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు. వాళ్ళందరూ ఇలా ముఖాల మీద వాళ్ళ యొక్క పవిట కొంగులు పడి ఊపిరి తీస్తున్నప్పుడు ఆ ఊపిరికి పైకి కిందకి ఊగుతున్నాయిట వాళ్ళ పవిట కొంగులు. అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ శుశ్రోణి ప్రసుప్తా మదవిహ్వల అంటారు. వాళ్ళు ఎంత మదంతో ఉన్నారు అన్నది చెప్పడానికి మహర్షి వాడిన శ్లోకం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గంగానదిలో స్నానం చేసినటువంటి ఏనుగులా ఉన్నాడు. ఎందుకని గంగానదిలో ఏనుగు స్నానం చేసింది అనుకోండి, గంగా స్నానం చేశాను పవిత్రంగా ఉందామని ఊరుకుంటుందా? ఒడ్డుకొచ్చి మళ్ళీ మట్టి అంతా తీసి మీదంతా పోసుకుని వెళ్ళిపోతుంది. పడుకున్నాడు కాబట్టి అలా ఉన్నాడు. లేచాడో మళ్ళీ అల్లరి ప్రారంభం. ఎక్కడికో వెడతాడు, ఎవరితో యుద్ధం చేస్తాడు, ఎవరి వస్తువో ఏదో ఒకటి ఎత్తుకొస్తూ ఉంటాడు. అతనికి వాలికి వీళ్ళిద్దరికీ అదే పని రామాయణం. ఈ వారం
పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళు ఆరాధించవలసిన దైవం ఎవరో పరిశీలిద్దాం. ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రతి విషయంలో, ప్రతి అభిప్రాయంలో చక్కటి స్పష్టతను కలిగి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు కర్తవ్య పాలన, బాధ్యతా నిర్వహణ వీటిని కలిగిన వాళ్ళై ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీళ్ళు ప్రతి కార్యంలో కూడా జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రబలమైనటువంటి ధైర్య సాహసాలతో ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు దూసుకు వెళ్ళేటటువంటి తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే అద్భుతమైనటువంటి తెలివితేటలను, ప్రతిభా పాటవాలను కలిగి ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. స్నేహం చేయటంలో, స్నేహాన్ని నిర్వహించటంలో ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే అగ్రగణ్యులుగా ఉంటారు. వీళ్ళ స్వభావం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండి స్నేహ తత్పరత ఎక్కువగా కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వీళ్ళు తమకు అస్సలు పరిచయం లేనటువంటి వ్యక్తులను సైతం మిత్రులుగా చేసుకోవాలని, అలా పరిచయం లేనటువంటి వ్యక్తులను మిత్రులుగా చేసుకొని ఆ మైత్రిని నిరాటంకంగా కొనసాగించాలని తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే మనస్సులో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, మనస్సులో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితులలో వాటిని ఎదుటి వారికి చెప్పకుండా వాళ్ళు మాత్రమే ఆ బాధలను లోపల ఉంచుకుంటూ జీవితంలో అన్ని కష్టాలను అధిగమించటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు నిరంతరం పని ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. పని ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ తమ లక్ష్యాన్ని సాధించటానికి, ఆ ప్రయత్నంలో ఎల్లప్పుడూ తలమునకలై ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే జీవితంలో ఎన్ని సంఘర్షణలు ఎదురైనప్పటికీ ఆ సంఘర్షణలు ఎదురైనటువంటి తరుణంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని అత్యంత పట్టుదలతో ఆ సంఘర్షణల నుంచి బయటపడటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సంఖ్యాశాస్త్రానికి ఆంగ్ల అక్షరానికి ముడిపడిన సంబంధం రీత్యా పరిశీలించినట్లయితే ఎన్ అనే ఆంగ్ల అక్షరానికి 5 అనే సంఖ్యకు అవినాభావ సంబంధం ఉంది. కనుక ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే మహాగణపతిని ఆరాధన చేయటం ద్వారా, శ్రీ మహావిష్ణువుని అర్చన చేయటం ద్వారా, తరచూ విష్ణుమూర్తి ఆలయాలను, గణపతి ఆలయాలను సందర్శించడం ద్వారా జీవితంలో అన్ని కార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా ప్రతి శనివారం నాడు వీళ్ళు శ్రీ మహావిష్ణువు ఆలయంలో దద్యోజనము, చక్కెర పొంగలి భక్తులకు పంచిపెట్టడం ద్వారా, జాజి పూలతో శ్రీ మహావిష్ణువుని అనునిత్యం పూజించటం ద్వారా త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీళ్ళు పసుపు రంగు పట్టు వస్త్రాలను ధరించి ప్రతి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువుకి సువాసనలు కలిగిన పూలమాలను అలంకరించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. ప్రతి బుధవారం నాడు గణపతి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించి గరికను స్వామికి సమర్పించడం ద్వారా సర్వ విఘ్నాలను తొలగింపజేసుకొని అన్ని కార్యాలలో జయాన్ని పొందుతారు. అనునిత్యము కూడా తులసీమాతను పూజించటం, వీలైనప్పుడల్లా కూరగాయలను ఆవుకు తినిపించటం ద్వారా, గుమ్మడికాయను ఏదైనా బుధవారం నాడు ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రత్యేకంగా బుధవారం నాడు 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి గృహంలో తూర్పు దిక్కులో ఉంచటం ద్వారా జీవితంలో సర్వకార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా ఏదైనా మంగళవారం నాడు నరసింహస్వామి వారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి భక్తులకు అన్నదానం చేయటం ద్వారా కూడా వీళ్ళకున్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకొని చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. వీరికి ప్రతి నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 14, 23. వీరికి కలిసి వచ్చే వారాలు బుధవారం, శుక్రవారం. వీళ్ళకి కలిసి వచ్చే రంగు బంగారపు రంగుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే జీవితంలో ఎన్ని అవరోధాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అత్యంత
శక్తిమంతులుగా ఎదుర్కొంటూ ముందుకు దూసుకు వెళ్ళటానికి, జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అనునిత్యము శ్రీ మహావిష్ణువుని, గణపతిని అర్చన చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. వచ్చే ఆదివారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన ఓ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళ జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ దైవాన్ని ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కాలసర్ప దోష నివారణ గురించి మనం తెలుసుకుంటున్నాం. కాలసర్పం ఎవరి వల్ల ఏర్పడుతుంది? రాహు వల్ల ఏర్పడుతుంది. పదవే విశేషమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంది. కాలసర్పం. కాలం అంటే ఏమిటి? సర్పం అంటే ఏంటి? ఈ కాలసర్పానికి రాహుకి కేతువుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు ఈ రాహు ఎవరు? ఏ విధంగా ఈ దోషాన్ని ఇస్తున్నాడు? ఈ విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే, రహతి భుక్త్వా త్యజతి సూర్య చంద్రమసావీతి రాహు. సూర్య చంద్రమసావీతి రాహు. రహతి భుక్త్వా, సూర్య చంద్రుల యొక్క కాంతులని మింగే గ్రహం కాబట్టి దీని పేరు రాహువు. అంటే అది అడ్డుపడుతుంది. సూర్య చంద్రుల నుండి వెలువడేటటువంటి కాంతి పుంజములని భూమి మీదకి రాకుండా మధ్యలో అడ్డుకునేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాని పేరే రాహు. రహతి భుక్త్వా, వెలుగుని మింగుతుంది. అలాగే ఈ రాహుకి స్వర్భానుహు అని మరొక పేరుంది. స్వర్భానుహు అంటే స్వహ స్వర్గే భాతీతి స్వర్భానుహు. భా దీప్తౌ, ప్రకాశించువాడు, స్వర్గము యందు ప్రకాశించువాడు. మానవుడు అనుభవించేటటువంటి సుఖములలో రాహు ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి స్వర్భానుహు. ఈ స్వర్భాను ఎవరికి జన్మించాడు? సింహికా గర్భ సంభూతం. సింహిక అనేటటువంటి ఒక రాక్షస కన్యకి జన్మించాడు. ఈవిడ ఎవరయ్యా అసలు ముందు అంటే, దక్ష ప్రజాపతి కుమార్తెలలో 13 మంది దక్ష ప్రజాపతి కుమార్తెలు ఉన్నారు. దక్షపుత్రిక త్రయోదశ ఆది పర్వంలో మహాభారతంలో వస్తున్నటువంటి అంశం ఇది. పంచమ కన్య, 5వ సంతానం అదితి, దితి, ఈ విధంగా మొదలైనటువంటి పేర్లలో 5వ పుత్రిక సింహిక. ఈ సింహికని ఎవరికి ఇచ్చేశారు? వీళ్ళందరినీ 13 మందిని ఎవరు వివాహం చేస్తున్నారు? కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. అదితికేమో సూర్యుడు జన్మించాడు, ఈ సింహికకేమో రాహు జన్మించాడు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి శక్తి అమోఘమైనది. అయితే ఇతని యొక్క బుద్ధి, ఇతని మనస్సు క్రూర కర్మల వైపు పయనిస్తూ ఉండటం చేత ఇది తమోగ్రహంగా మారింది. తమస్సు అంటే ఏంటో చూద్దాం మనం. తమస్తురాహు స్వర్భాను సంహికేయో విధుంతుదః. తమ ఆకృతి యస్య రాహు. చీకటి స్వరూపము కలవాడు, చీకటినే ఆకృతిగా కలిగినటువంటి గ్రహం. ఎక్కడ వెలుగైతే ఉంటుందో అక్కడ రాహు ఉండడు. ఎక్కడ చీకటి ఉంటుందో, ఎక్కడ నీడ ఉంటుందో, ఎక్కడ ఛాయ ఉంటుందో అక్కడ రాహు ఉంటాడు. అలాగే తామ్యత ఇది తమః, తమ వ్యధే. అసలు తమ శబ్దానికి అర్థం ఏంటి? వ్యథ, బాధ, దుఃఖము అని పేరు. తామ్యత ఇది తమః. ఇది అమరకోశ నిఘంటువు యొక్క తాత్పర్యం. ఏ విధమైనటువంటి ఇది తమస్సు అంటే, సూర్యచంద్రమసౌ అనేన ఇది తమః. సూర్య చంద్రుల నుండి వచ్చేటటువంటి ఫలితములు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈయన కబళిస్తాడు, ఆపేస్తాడు, చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. రాహు దోషం జాతకంలో ఉన్నప్పుడు అనుమానము, భయము, దుఃఖము, బాధ, నిర్ణయాధికార లోపము, సంశయాత్మకమైన బుద్ధి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటే ఉంటాయి? ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు దోషము. అలాగే ఏ గ్రహం అయితే శుభస్థానాల్లో శుభ ఫలితాలని ప్రసాదిస్తుందని మనం చెప్పుకుంటూ ఉంటామో అక్కడ కనుక రాహు చేరినా, కేతువు చేరినా అవన్నీ ఇబ్బందికరంగా మారుతాయి. ఉదాహరణకి చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ చతుర్థ స్థానము నుండి వచ్చేటటువంటి ఫలితములు గృహ, వాహన, అలాగే విద్య, ఈ యోగములన్నీ విఘ్న రూపంలోకి వెళ్ళిపోతాయి. ఈ రాహు వల్ల అంటే విఘ్నాలు కలిగిస్తూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. రాహు ప్రభావం కాలసర్ప రూపంలో
విశేషంగా దోషాన్నిస్తోంది, బాధనిస్తోంది, భయాన్నిస్తోంది, మానసికమైనటువంటి దోషాన్నిస్తోంది. ఈ మానసిక దోషాన్ని తొలగించుకోవడానికి ఈశ్వరారాధన, పాములు ఎక్కడైతే ఆరాధించబడుతున్నాయో అక్కడ కనుక మనం ప్రార్థనాపూర్వకమైనటువంటి పూజలు చేసినట్లయితే విశేషమైన ఫలితాలు వస్తాయి. అందులో ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారు, అలాగే మహావిష్ణుమూర్తి, అలాగే ఈశ్వరుడు, ఈ దేవతల్ని ఆరాధన చేస్తే రాహుదోషం త్వరగా తొలగుతుంది. మరిన్ని అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మూర్ఛవ్యాధి నివారణకు ద్విహస్త శీర్ష బ్రహ్మాసనం బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా చిన్న మెదడులో లోపాలు ఏర్పడడం వల్ల మూర్ఛవ్యాధి వస్తుంది. ఈ వ్యాధి నివారణకు దీర్ఘకాల వైద్య పర్యవేక్షణ, ఔషధ సేవనం అవసరం. మానసిక ఒత్తిడుల నుంచి బయటపడి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే జీవన విధానాన్ని ఈ వ్యాధిగ్రస్తులు అవలంబించాలి. సుదీర్ఘకాలం ఏదైనా వ్యాధి నివారణ కోసం మందులు వినియోగిస్తున్న వారికి మూర్ఛవ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమికంగా ఉన్నప్పుడే గమనించి యోగాసనాల ద్వారా స్వాంతన పొందవచ్చు. దీనికి ద్విహస్త శీర్ష బ్రహ్మాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై నిల్చుని 2 కాళ్ళు కాస్త దూరంగా పెట్టి ఉంచాలి. తల వెనుక 2 చేతుల్ని కొక్కెంలా పెట్టాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయడం ద్వారా చిన్న మెదడులోని సమస్యలు పరిష్కారమవుతాయి. దీనివల్ల మూర్ఛవ్యాధి ఉపశమించే అవకాశం ఉంది.